హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు? అసెంబ్లీకి పోటీ చేస్తారా? అదేవిధంగా లోక్సభకు పోటీ చేస్తారా? ఆయన నియోజకవర్గం ఏంటి? ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారా? పార్లమెంట్లో అడుగు పెట్టబోతున్నారా? ఈ చర్చ జనసేనతో పాటుగా రాజకీయ వర్గాల్లో కూడా నడుస్తున్నటువంటి చర్చ. మొన్నటి వరకు భీమవరంలో పోటీ చేస్తారు పవన్ కళ్యాణ్. ఎందుకోసం అంటే అంతకుముందు గాజువాక భీమవరంలో 2 సార్లు పోటీ చేసి 2 చోట్ల 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. కాబట్టి ఆ సింపతి ఓట్ అనేది ఉంటుంది భీమవరంలో పోటీ చేస్తే అనేటువంటి దాని మీద మొదట అనుకున్నారు. ఆ తర్వాత భీమవరంలో కాదు, భీమవరం తెలుగుదేశం పార్టీకి ఆ సీట్ని కేటాయించేసే అవకాశం ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీకే జనసేన కూడా మద్దతు ఇచ్చేసి పీఠాపురం నుంచి పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు అనేటువంటిది ఇంకొక చర్చ వచ్చింది. పిఠాపురంలో పోటీ చేస్తే ముద్రగడ్డ పద్మనాభం లాంటి వాడిని రంగంలోకి దించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ నుంచి అతను ఓడించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళికతో అభ్యర్థులను రెడీ చేస్తుంది. ఎంపీ మిథున్ రెడ్డికి ప్రత్యేకంగా ఉభయ గోదావరి జిల్లాకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యవహారాలు చూస్తున్నటువంటి మిథున్ రెడ్డి అసలు పవన్ కళ్యాణ్ పోటీకి దిగేటువంటి స్థానంలో అతను ఓడించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించే బాధ్యతని మిథున్ రెడ్డికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పగించినట్టు సమాచారం. ఈ మధ్యకాలంలో గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి విషయంలో ముద్రగడ్డ పద్మనాభం, హరిరామ జోగయ్య వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి మీద తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. ముద్రగడ్డ రాసినటువంటి లేఖ విషయం తెలిసిందే. ఆయన మనం చాలా అవమానించారు పవన్ కళ్యాణ్. 2019 ఎన్నికలకు ముందు వస్తా అన్నాడు, రాలేదు ఇంటికి. ఇప్పుడు కూడా వస్తానంటే రాలేదు. ఒక 80 సీట్లు అసెంబ్లీ సీట్లు తీసుకోవాల్సింది ఆయన, కానీ కేవలం 24 సీట్లకు పరిమితం అయ్యారు. ఇది బాధాకరం అనేటువంటి విధంగా కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భం. ఇక ముద్రగడ్డ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అనేటువంటి వార్తలు కూడా గుప్పుమన్నాయి. ముద్రగడ్డ వైసీపీలో చేరటమే కాదు, పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ మీద పోటీ చేయబోతున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ పిఠాపురం అయితే లాభం లేదు అనేటువంటి దాని మీద వెనకడుగు వేశారు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. మరి పిఠాపురం నుంచి కాకుండా, భీమవరం నుంచి కాకుండా ఎక్కడి నుంచి పోటీ చేస్తారు పవన్ కళ్యాణ్? అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసేటువంటి అవకాశం ఉండొచ్చు అనేటువంటిది ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి చర్చ. అనకాపల్లిలో నాగేంద్రబాబు పోటీ చేస్తారు అనేటువంటిది చర్చ జరిగింది. నాగేంద్రబాబు అనకాపల్లి పార్లమెంటు పరిధిలో వాళ్ళతో 2-3 మీటింగులు కూడా కండక్ట్ చేశారు. దీని మీద అక్కడ లోకల్గా ఉండేటువంటి వాళ్ళు కొంత అసంతృప్తి వ్యక్తం చేయడం, కొణతాల రామకృష్ణ వీళ్ళందరూ అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కొణతాల రామకృష్ణ ఇంటికి వెళ్ళి మాట్లాడిన సందర్భం కూడా ఉంది. కొణతాల రామకృష్ణకి అసెంబ్లీ సీట్ ఇచ్చారు ఆల్రెడీ. కాబట్టి ఇప్పుడు అనకాపల్లి విషయంలో నాగేంద్రబాబు మీద వ్యతిరేకత వచ్చింది. కాబట్టి అసలు ఎంపీగా పోటీ చేస్తే బాగుంటుంది అనేటువంటి దాని మీద పవన్ కళ్యాణ్ అనకాపల్లిని తన కార్యక్షేత్రంగా ఎంపిక చేసుకున్నట్టుగా జనసేన వర్గాల నుంచి సమాచారం వస్తుంది. అసలు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి ముఖ్యమంత్రి కావాలనేటువంటిది జన సైనికుల యొక్క కోరిక. పవన్ కళ్యాణ్ అభిమానులు అత్యధిక మంది కోరిక కూడా ఇదే. మరి పవన్ కళ్యాణ్ అసెంబ్లీ కాదు అని ఎంపీగా లోక్సభకి ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? కారణం ఏంటి? ఒకటి ఏమిటంటే భీమవరము, పిఠాపురము అసెంబ్లీ నుంచి పోటీ చేసి కనుక గెలిచినా, లేదు అంటే జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తే, ఒకవేళ ఓడిస్తే మళ్ళీ అవమానాలు పాలయ్యేదానికి అవకాశం ఉండొచ్చు. తెలుగుదేశం జనసేన పొత్తులో ఉన్న నేపథ్యంలో కూడా ఓడతారా అంటే ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకోసం అంటే గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ బలమంతా కాపులే. కాపు సామాజిక వర్గం బలంగా ఉంది కాబట్టే పవన్ కళ్యాణ్ కూడా బలంగా కనపడుతున్నాడు గోదావరి జిల్లాలో. మిగతా జిల్లాల్లో అంత బలం లేదు. ఉత్తరాంధ్రకు సంబంధించి విశాఖ ఈ ప్రాంతాల్లో మాత్రమే పవన్ కళ్యాణ్ కొంత బలం ఉంది. దీనికి కారణమైతే కాపులు అత్యధిక బలంగా ఉన్న ప్రాంతాల్లోనే పవన్ కళ్యాణ్ జనసేన బలంగా కనపడుతుంది. మరి అదే కాపులకు సంబంధించినటువంటి కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య అసంతృప్తి వ్యక్తం చేయటం పవన్ కళ్యాణ్ వైఖరమేనా? ముద్రగడ్డ పద్మనాభం అసహనం వ్యక్తం చేయటం, ఇవన్నిటి నేపథ్యంలో కాపులు కొంత పవన్ కళ్యాణ్ నుంచి దూరంగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటిది కూడా చర్చారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ భీమవరం నుంచి పోటీ చేసినా, పిఠాపురం నుంచి పోటీ చేసినా
గెలుపు నల్లేరమైన నడక అయితే కానే కాదు. అయితే ఓటమి మళ్ళీ చెందితే కష్టమయ్యేటువంటి అంశం. ఒకవేళ గెలిచారే అనుకున్నామండి, ఒకవేళ గెలిచినా సరే, ఆయన అసెంబ్లీలోకి అడుగుపెట్టినా సరే, ఒకవేళ తెలుగుదేశం అధికారంలోకి వస్తే వాళ్ళు అనుకునేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడని ఆల్రెడీ నారా లోకేష్ చెప్పారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రికి అవకాశం అయితే పవర్ షేరింగ్కి ఒప్పుకోవట్లేదు తెలుగుదేశం పార్టీ. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఉప ముఖ్యమంత్రి మంత్రో దాంట్లో తీసుకుంటే పవన్ కళ్యాణ్ ఉన్న ఇమేజ్ పడిపోయేటువంటి అవకాశం ఉంది. మరి చంద్రబాబు నాయుడు తర్వాత కీలకమైనటువంటి నేతగా ఎవరు ఉంటారు? నారా లోకేష్ ఉంటాడు ఆ ప్రభుత్వంలో. మరి అలాంటప్పుడు నారా లోకేష్, చంద్రబాబు నాయుడు వాళ్ళు నాయకులుగా ఉన్నటువంటి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది, అతనికి ఉన్నతమైనటువంటి స్థానం దక్కేదానికి అవకాశం లేదు. అయితే వ్యూహాత్మకంగా అనకాపల్లి నుంచి లోక్సభకి పోటీ చేస్తే అక్కడ పార్లమెంట్లో గెలవచ్చు అనేటువంటిది జనసేన వాళ్ళు పరిశీలించిన దాంట్లో తేలినటువంటి అంశం. ఎందుకు అని అంటే మీరు గోదావరి జిల్లాలో గమనిస్తే అనకాపల్లి పార్లమెంట్లో 34% మంది కాపులు ఉన్నారు. అదేవిధంగా నరసాపురంలో 25% మంది కాపులు, ఏలూరులో 21% మంది కాపులు ఉన్నారు. కాకినాడ పార్లమెంటు పరిధిలో కూడా 26% మంది కాపులు ఉన్నారు. మొత్తం గోదావరి జిల్లాలో అత్యధికంగా అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోనే కాపులు 34% ఉన్నారు. కీలకమైనటువంటి అంశం ఏంటంటే గ్రేటర్ విశాఖపట్నంలో కూడా ఈ అనకాపల్లి కొంత పరిధి వస్తుంది. గ్రేటర్ విశాఖపట్నంలో ఉండేటువంటి ఓటర్లు అక్కడ కూడా కొంత జనసేనకు బలం ఉండేటువంటి అంశం. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ నుంచి పోటీ చేయడం ద్వారాగా ఎంపీగా గెలిచేదానికి అవకాశం ఉండొచ్చు అని. ఒకవేళ ఎంపీగా గెలిస్తే కేంద్రంలో ఎలాగూ ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది కదా, బీజేపీ కూడా అధికారంలోకి ఉంటుంది కదా, బీజేపీ పెద్దలతో పవన్ కళ్యాణ్ సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి కేంద్ర మంత్రి అయ్యేటువంటి అవకాశాలు ఉండొచ్చు. ఇక్కడ ప్రభుత్వంలో ఉండేటువంటి జనసేనకు సంబంధించినటువంటి నాయకులు ప్రభుత్వంలో కొంతమంది మంత్రులైనా పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి అయితే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో జనసేన అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయనేటువంటి ఆలోచన జనసేన వైపు నుంచి జరుగుతుంది. అందుకనే పవన్ కళ్యాణ్ అనకాపల్లి నుంచి పోటీ చేయొచ్చు అనేటువంటిది చర్చ జరుగుతుంది.